Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu TET and DSC ki useful ayyatuvanti science nunchi EVS nunchi academy text books nunchi oka 200 bits ni aithe chusukundamu. Ee video meeku exam ki velle mundu చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. పోలో ఆటను ఏ జంతువు సహకారంతో ఆడతారు? ఫస్ట్ వన్ ఏనుగు, సెకండ్ వన్ గుర్రము, థర్డ్ వన్ దున్నపోతు, ఫోర్త్ వన్ మూపురం అంటే ఎద్దు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో నేను ఆల్రెడీ సైన్స్కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియో నిన్ననే అప్లోడ్ చేసేసాను, చూడండి. ఈరోజు సోషల్ కూడా చేసేసాను, రేపు మ్యాథ్స్ ట్రిక్స్ కూడా చేసేస్తాను. అంటే మీరు ఈ వీడియో చూసరికి లేట్గానైతే అప్పటికి అన్నీ కూడా చేసేసి ఉంటాను. మీరు చూడడం మాత్రమే లేట్ అవుతుంది, ఓకేనా? సో క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్ కంటెంట్, ఇప్పుడు సైన్స్ తీసుకుంటే సైన్స్ మొత్తం కంటెంట్ ఒక వీడియోలో, సోషల్ మొత్తం కంటెంట్ ఒక వీడియోలో ఎలా అయితే నేను చేస్తున్నా. మరి ఇంకా చూడకపోవడం అది మీ ఇష్టం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, గుర్రం. పోలో ఆటను గుర్రం సహాయంతో అయితే ఆడతారు. పోలో ఆటను గుర్రం సహాయంతో ఆడతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. కబడ్డీ ఆట ఆడే ఒక్క జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఫస్ట్ వన్ 5గురు, సెకండ్ వన్ 6గురు, థర్డ్ వన్ 7గురు, ఫోర్త్ వన్ 8గురు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 7 మంది. కబడ్డీ ఆటలో ఒక్కో జట్టులో కూడా 7 మంది ఆటగాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. సిగ్నలింగ్ సిస్టమ్ దేనికి సంబంధించినది? ఫస్ట్ వన్ రోదసీయానం, సెకండ్ వన్ కంప్యూటర్ నియంత్రణ, థర్డ్ వన్ రోడ్డు ట్రాఫిక్ నియంత్రణ, ఫోర్త్ వన్ సూర్యకిరణాల అధ్యయనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రోడ్ ట్రాఫిక్ నియంత్రణ. సిగ్నలింగ్ సిస్టమ్ అనేది రోడ్డు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించినది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. రోడ్డును ఒక వైపు నుండి మరొక వైపుకు పాదచారులు దాటడానికి దేన్ని ఉపయోగించాలి? ఫస్ట్ వన్ ఫుట్ పాత్, సెకండ్ వన్ జీబ్రా క్రాసింగ్, థర్డ్ వన్ డివైడర్, ఫోర్త్ వన్ సిగ్నలింగ్ సిస్టమ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జీబ్రా క్రాసింగ్. రోడ్డును ఒకవైపు నుండి మరొక వైపుకు పాదచారులు దాటడానికి జీబ్రా క్రాసింగ్ని ఉపయోగించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఆటలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ సమానత, సెకండ్ వన్ హృదయ స్పందన, థర్డ్ వన్ మంచి నిర్ణయం, ఫోర్త్ వన్ క్రీడా స్ఫూర్తి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీడా స్ఫూర్తి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆటలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. సైనా నెహ్వాల్ ఏ క్రీడకు చెందినవారు? ఫస్ట్ వన్ బ్యాడ్మింటన్, సెకండ్ వన్ చెస్, థర్డ్ వన్ క్రికెట్, ఫోర్త్ వన్ గోల్ఫ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడకు చెందినవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. మిథాలీ రాజ్ ఏ క్రీడకు చెందినవారు? ఫస్ట్ వన్ ఫుట్బాల్, సెకండ్ వన్ షూటింగ్, థర్డ్ వన్ క్రికెట్, ఫోర్త్ వన్ చెస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మిథాలీ రాజ్ క్రికెట్ ఆటకు చెందినవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. గగన్ నారంగ్ ఏ క్రీడకు చెందినవారు? ఫస్ట్ వన్ టెన్నిస్, సెకండ్ వన్ బాక్సింగ్, థర్డ్ వన్ చెస్, ఫోర్త్ వన్ షూటింగ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, షూటింగ్. గగన్ నారంగ్ షూటింగ్ క్రీడకు సంబంధించిన వారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. క్రింది వాటిలో బాక్సింగ్ క్రీడకు చెందిన వారు ఎవరు? ఫస్ట్ వన్ విజేందర్ సింగ్, సెకండ్ వన్ మేరీ కోమ్, థర్డ్ వన్ కరణం మల్లీశ్వరి, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 1 మరియు 2. క్రింది వాటిలో బాక్సింగ్ క్రీడకు చెందిన వారు విజేందర్ సింగ్ అలాగే మేరీ కోమ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. క్రింది వాణిలో స్థానిక క్రీడ కానిది ఏది? ఫస్ట్ వన్ చెస్, సెకండ్ వన్ వైకుంఠపాలి, థర్డ్ వన్ పులి మేక, ఫోర్త్ వన్ అష్టాచమ్మ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ ఇవి సింగిల్ వర్డ్ కాబట్టి మీకు అంతగా ఎక్స్ప్లెనేషన్ ఉండట్లేదు. మిగతా అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అండ్ మీకు క్లాసులు చేసినప్పుడు కూడా దీనికి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను, చూసుకోండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చెస్. స్థానిక క్రీడ కానిది చెస్ అండి. మరి స్థానిక క్రీడలు వైకుంఠపాలి, పులి మేక, అష్టాచమ్మ. స్థానిక క్రీడలు అంటే ఇంటికి దగ్గరలో ఆడే క్రీడలు. బాక్సింగ్ క్రీడ ఇది వచ్చేసరికి బయటకు చెందిన క్రీడ. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. ఆట వస్తువులు అవసరం లేని ఆట ఏది? ఫస్ట్ వన్ స్కిప్పింగ్, సెకండ్ వన్ ఫుట్బాల్, థర్డ్ వన్ కబడ్డీ, ఫోర్త్ వన్ చదరంగం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కబడ్డీ. ఆట వస్తువులు అవసరం లేని ఆట కబడ్డీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. భారతదేశ సాంప్రదాయిక ఆటలు ఏవి? ఫస్ట్ వన్ చదరంగం, ఖోఖో, సెకండ్ వన్ టెన్నిస్, ఫుట్బాల్, థర్డ్ వన్ క్యారమ్స్, ఫోర్త్ వన్ కబడ్డీ, ఖోఖో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కబడ్డీ, ఖోఖో. భారతదేశ సాంప్రదాయిక ఆటలు కబడ్డీ, ఖోఖో. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. క్రింది వానిలో బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధం లేనివారు? ఫస్ట్ వన్ సైనా నెహ్వాల్, సెకండ్ వన్ సానియా మీర్జా, థర్డ్ వన్ పివి సింధు, ఫోర్త్ వన్ పుల్లెల గోపీచంద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సానియా మీర్జా. క్రింది వాటిలో బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధం లేనివారు సానియా మీర్జా. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. కబడ్డీ ఆటలో జట్టు సభ్యుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 6, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 8. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 7. కబడ్డీ ఆటలో జట్టు సభ్యుల సంఖ్య 7 మెంబర్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. 14 సంవత్సరాల లోపు గల వారిని గనుల నందు ఫ్యాక్టరీలలోనూ పనుల కోసం నియమించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఫస్ట్ వన్ 21, సెకండ్ వన్ 22, థర్డ్ వన్ 23, ఫోర్త్ వన్ 24. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 24. 14 సంవత్సరాల లోపు గల వారిని గనుల నందు ఫ్యాక్టరీల్లోనూ పనుల కోసం నియమించరాదని రాజ్యాంగంలోని 24వ ఆర్టికల్ పేర్కొంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. బాలల హక్కులు కూడా మానవ హక్కులే అని ఎవరు ప్రకటించారు? ఫస్ట్ వన్ ఇక్కడ ఆప్షన్స్. ఫస్ట్ వన్ ILO, సెకండ్ వన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, థర్డ్ వన్ UNO, ఫోర్త్ వన్ WHO. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ UNO. ఓకేనా, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలల హక్కులు కూడా మానవ హక్కులే అని UNO అయితే ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. బాలల హక్కులను మానవ హక్కులుగా ప్రకటించిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1945, సెకండ్ వన్ 1959, థర్డ్ వన్ 1962, ఫోర్త్ వన్ 1970. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, ట్రిక్స్ వీడియోస్, ఇలా అన్ని వీడియోస్ కూడా చేసి ఉంచానమ్మా. అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ల రూపంలో అయితే అవైలబుల్గా ఉంచుతున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో. సో చక్కగా చూసుకోండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అమ్మా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1959. బాలల హక్కులను మానవ హక్కులుగా ప్రకటించిన సంవత్సరం 1959. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. 1989 నవంబర్ 20న రూపొందించిన బాలల హక్కుల ఒడంబడికపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి? ఫస్ట్ వన్ 180, సెకండ్ వన్ 200, థర్డ్ వన్ 150, ఫోర్త్ వన్ 110. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1989 నవంబర్ 20న రూపొందించిన బాలల హక్కుల ఒడంబడికపై 180 దేశాల సంతకాలు అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. UNO ప్రకటన ప్రకారం బాలలు అనగా ఎన్ని సంవత్సరాల లోపు గలవారు? ఫస్ట్ వన్ 12, సెకండ్ వన్ 14, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 18. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 18. UNO ప్రకటన ప్రకారం బాలలు అనగా 18 సంవత్సరాల లోపు కలవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఫస్ట్ వన్ ఏప్రిల్ 2009, సెకండ్ వన్ మార్చ్ 2009, థర్డ్ వన్ మార్చ్ 2010, ఫోర్త్ వన్ ఏప్రిల్ 2010. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏప్రిల్ 2010 అండి. విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 2010 నుంచి అయితే అమల్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. బాలల పార్లమెంటులో బాలలు చర్చించే అంశం కానిది ఏది? ఫస్ట్ వన్ బాలల హక్కుల ఉల్లంఘన, సెకండ్ వన్ బాలలకు ఉద్యోగ అవకాశాలు, థర్డ్ వన్ విద్య ఆరోగ్యము, ఫోర్త్ వన్ బాలల సమస్యలు పరిష్కారాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలల పార్లమెంటులో బాలలు చర్చించే అంశం కానిది బాలలకు ఉద్యోగ అవకాశాలు.
సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, బాలల కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏది? ఫస్ట్ వన్ 1078, సెకండ్ వన్ 1068, థర్డ్ వన్ 1098, ఫోర్త్ వన్ 1089. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలల కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్, జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఏది? ఫస్ట్ వన్ April 30, సెకండ్ వన్ June 12, థర్డ్ వన్ April 23, ఫోర్త్ వన్ November 14th. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ April 30. జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం April 30 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఫస్ట్ వన్ 21A, సెకండ్ వన్ 45, థర్డ్ వన్ 24, ఫోర్త్ వన్ 28. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 24. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి తెలిపే ఆర్టికల్ 24 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వారిలో ఫస్ట్ వన్ ఏకాగ్రత పెరుగుతుంది, సెకండ్ వన్ క్రమశిక్షణ అలవడుతుంది, థర్డ్ వన్ త్వరగా స్పందించే గుణం పెరుగుతుంది. సో ఇక్కడ ఈ మూడు ఆప్షన్స్లో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ AB, సెకండ్ వన్ BC, థర్డ్ వన్ AC, ఫోర్త్ వన్ ABC. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ABC. ఏకాగ్రత పెరుగుతుంది, క్రమశిక్షణ అలవడుతుంది, త్వరగా స్పందించే గుణం పెరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మార్షల్ ఆర్ట్స్ వల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ వన్ ఆత్మరక్షణకు, B స్నేహపూరితంగా మెలగడం అలవడుతుంది, C శరీరంలో ప్రతి భాగాన్ని ఆయుధంగా ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది, D పైవన్నీ. సో ఆప్షన్స్ AB, సెకండ్ వన్ BC, థర్డ్ వన్ AC, ఫోర్త్ వన్ ABC. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మొత్తం ఏంటేంటి? మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది, స్నేహపూరితంగా ఎలా మెలగడం అలవాటు పడుతుంది, అలాగే శరీరంలో ప్రతి భాగాన్ని ఆయుధంగా ఎలా ఉపయోగించాలి తెలుస్తుంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మార్షల్ ఆర్ట్స్ కళలోనికి రానిది ఏది? ఫస్ట్ వన్ బాక్సింగ్, సెకండ్ వన్ జూడో, థర్డ్ వన్ షూటింగ్, ఫోర్త్ వన్ తైక్వాండో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జూడో. క్రింది వాటిలో మార్షల్ ఆర్ట్స్ కళలోకి రానిది జూడో అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్, మార్షల్ ఆర్ట్స్ కళలను దేనికోసం ఉపయోగిస్తారు? ఫస్ట్ వన్ ఉద్యోగం సాధించడానికి, సెకండ్ వన్ బహుమతులు పొందడానికి, థర్డ్ వన్ శత్రువులను చంపడానికి, ఫోర్త్ వన్ ఆత్మరక్షణ కోసం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆత్మరక్షణ కోసం, మార్షల్ ఆర్ట్స్ కళలను ఆత్మరక్షణ కోసం ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. ఆరోగ్యవంతుడైన మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? ఫస్ట్ వన్ 10 నుంచి 12, సెకండ్ వన్ 12 నుంచి 16, థర్డ్ వన్ 14 నుంచి 20, ఫోర్త్ వన్ 20 నుంచి 24. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 12 నుంచి 16 సార్లు శ్వాసిస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. క్రీడాకారుల కండరాలలో ఏ ఆమ్లం పెరిగినప్పుడు కండరాలు అలసిపోయి నొప్పి పెడతాయి? ఫస్ట్ వన్ నత్రిక్ ఆమ్లం, సెకండ్ వన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, థర్డ్ వన్ ఫార్మిక్ ఆమ్లం, ఫోర్త్ వన్ లాక్టిక్ ఆమ్లం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లాక్టిక్ ఆమ్లం. క్రీడాకారుల కండరాల్లో లాక్టిక్ ఆమ్లం పెరిగినప్పుడు కండరాలు అలసిపోయి నొప్పి పడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందరినీ ఈ దేవత కాపాడుతుంది. ఫస్ట్ వన్ మైసమ్మ, సెకండ్ వన్ పోచమ్మ, థర్డ్ వన్ గంగమ్మ, ఫోర్త్ వన్ ఎల్లమ్మ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్, బిట్స్ వీడియోస్ ఇలా అన్నీ కూడాను. సో మీరు చూడడమే లేట్ అండి, బాగా చూసేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ కూడా బాగా రాసేయండి. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సరేనా? సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గంగమ్మ. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందరినీ ఈ దేవత కాపాడుతుంది. ఎవరు అంటే గంగమ్మ దేవత. సో గైస్, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఒక బాలుడు ఒక కుండను నేల నుంచి పైకి తీయాలి. అతడి కదలికలో అతనికి ఒక ఉపయోగపడే కీలు ఏది? ఫస్ట్ వన్ జారడి కీలు, సెకండ్ వన్ బొంగరపు కీలు, థర్డ్ వన్ మడత బందు కీలు, ఫోర్త్ వన్ బంతి గిన్నె కీలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. జారడి కీలు. ఒక బాలుడు కొండను నేల నుంచి పైకి తీయాలి అంటే కింద నుంచి పైకి తీసేటప్పుడు ఇలా కిందకి వంగి మళ్ళీ పైకి లేవాలి. అటువంటప్పుడు ఉపయోగపడే కీలు ఏది అంటే జారడి కీలు. ఒక బాలుడు ఒక కొండను నేల నుంచి పైకి తీసేటప్పుడు అతనికి ఉపయోగపడే కీలు వచ్చేసరికి ఫస్ట్ వన్ జారడి కీలు అండి. సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. కదలికను బట్టి మన మోకాలులో ఉండే కీలు ఏది? ఫస్ట్ వన్ జారడి కీలు, సెకండ్ వన్ కదలని కీలు, థర్డ్ వన్ మడతబంది కీలు, ఫోర్త్ వన్ బొంగరపు కీలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మడత బందు కీలు. కదలికను బట్టి మోకాలులో ఉండే కీలు ఏది అంటే మడత బందు కీలు. చూడండి, మోకాలు ఇలా కాలు అనేది వెనక్కి ముందుకి మడుస్తుంది కదా, కాబట్టి మడత బందు కీలు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. పూర్తిగా మృదులాస్థి చేత నిర్మితమైన అంతరాస్థి పంజరం కల జీవి ఏది? ఫస్ట్ వన్ కప్ప, సెకండ్ వన్ సొరచేప, థర్డ్ వన్ తిమింగళం, ఫోర్త్ వన్ గబ్బిలం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సొరచేప. పూర్తిగా మృదులాస్థిచే నిర్మితమైన అంతరాస్థి పంజరం కల జీవి ఏది అంటే సొరచేప అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడేది ఏది? ఫస్ట్ వన్ మృదులాస్థి, సెకండ్ వన్ లెగమెంట్, థర్డ్ వన్ స్నాయుబంధనం, ఫోర్త్ వన్ కండరము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడే దాన్ని లెగమెంట్ అంటారు. ఈ ఎముకకి మధ్యలో ఏదైతే ఈ మధ్య లాంటిది ఉంటుందో దీన్ని మనము లెగమెంట్ అంటామండి. ఇది రెండు ఎముకలను అయితే కలపడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. మానవ శరీరంలో మడతబందు కీలు గల భాగాలు ఏవేవి? ఫస్ట్ వన్ మోకాలు, మెడ, సెకండ్ వన్ మెడ, ముంజేయి, థర్డ్ వన్ ముంజేయి, మోకాలు, ఫోర్త్ వన్ మెడ, భుజము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ముంజేయి, మోకాలు. మానవ శరీరంలో మడతబందు గల కీలు భాగాలు ముంజేయి, మోకాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది? ఫస్ట్ వన్ జీర్ణాశయము, సెకండ్ వన్ మెదడు, థర్డ్ వన్ చర్మము, ఫోర్త్ వన్ ఊపిరితిత్తులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం అండి. ఓకేనా, మానవ శరీరంలోనే అతిపెద్ద అవయవం ఏది అంటే చర్మం. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. మానవుని సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఫస్ట్ వన్ 39 డిగ్రీ సెంటీగ్రేడ్, సెకండ్ వన్ 34 డిగ్రీ సెంటీగ్రేడ్, థర్డ్ వన్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్, ఫోర్త్ వన్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 37 డిగ్రీ సెంటీగ్రేడ్. మానవుని సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. రుచి కణికలు వీటిపై ఉండవు. ఫస్ట్ వన్ ఫంగి ఫార్మ్ పాపిల్లే, సెకండ్ వన్ ఫోలియేట్ పాపిల్లే, థర్డ్ వన్ ఫిలీ ఫార్మ్ పాపిల్లే, ఫోర్త్ వన్ వక్కం వేలెట్ పాపిల్లే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిలిఫామ్ పాపిల్లే. రుచి కణికలు ఫిలిఫామ్ పాపిల్లేపై ఉండవు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. మానవుని కంటిలోని పచ్చ చుక్క. ఫస్ట్ వన్ తక్కువ దృష్టిలో గల భాగము, సెకండ్ వన్ మసక దృష్టిలో గల భాగము, థర్డ్ వన్ దృష్టి జ్ఞానం లేని భాగము, ఫోర్త్ వన్ మంచి దృష్టి గల భాగము. చూడండి, మానవుని కంటిలో ఉండేటువంటి పచ్చ చుక్క ఏది? సో ఆప్షన్ సరైన సమాధానం కామెంట్ చేసేయండి. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను క్విక్ రివిజన్ క్లాస్ అయితే చేసేస్తాను అమ్మ. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేసేస్తాను. మీరు చూడడమే లేట్. ఇంకా నా వరకు నేను అన్నీ చేస్తున్నా. మేడం గారు మళ్ళీ మేమేమో మీవి ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుందా, 2 వీడియోలు చూసేసారు. నేను ఎన్ని వీడియోలు అయితే చేస్తానో అవన్నీ చూడండి. డెఫినెట్లీ మీకు మంచి మార్కులు వస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ విషయం. అన్నీ చూడండి వదలకుండా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తక్కువ దృష్టిలో గల భాగం. మానవునిలో కంటిలోని పచ్చ చుక్క తక్కువ దృష్టిలో గల భాగం. నేను ఒకటే చెప్తున్నా, నా వీడియోస్ అవనివ్వండి, లేదా బుక్స్ అవనివ్వండి, లేదా ఏదైనా ఒక మెటీరియల్ అవనివ్వండి, కంప్లీట్ అండి. మీరు వదలకుండా చదివితే ఎందుకు రాదు? మధ్యలో మీరు వదిలేసి మాకు మార్క్స్ రావట్లేదంటే ఏం చేస్తాము? తప్పదు, ఇంకా కష్టపడాలి. ఏదో ఒకటి ఏది ఫాలో అయినా సరే 100% దాంట్లో ఇవ్వండి. మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ ఇవ్వండి. అప్పుడు మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. నేత్రపటలం యొక్క ఈ ప్రాంతంలో ప్రతిబింబాలు ఏర్పడవు. ఫస్ట్ వన్ అంధచుక్క, సెకండ్ వన్ శుక్లపటలం, థర్డ్ వన్ దృఢస్థరం, ఫోర్త్ వన్ పచ్చ చుక్క. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పచ్చ చుక్క. నేత్రపటలం యొక్క పచ్చ చుక్క ప్రాంతంలో అయితే ప్రతిబింబాలు ఏర్పడవు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా. ఫస్ట్ వన్ 50 డిగ్రీస్, సెకండ్ వన్ 80 డిగ్రీస్, థర్డ్ వన్ 70 డిగ్రీస్, ఫోర్త్ వన్ 60 డిగ్రీస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 60 డిగ్రీస్. ఓకేనా, ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా 60 డిగ్రీలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. కర్ణభేరికి కలవపడి ఉండే ఎముక ఏది? ఫస్ట్ వన్ కర్ణాంతరాస్తి, సెకండ్ వన్ సుత్తి, థర్డ్ వన్ దాగలి, ఫోర్త్ వన్ కర్ణావర్తం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సుత్తి, కర్ణభేరికి కలుపబడి ఉండే ఎముక సుత్తి. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, ఎమల్సీకరణం అంటే ఫస్ట్ వన్ ఆహారాన్ని ముక్కలు చేయడం, సెకండ్ వన్ క్రొవ్వులను చిన్న చిన్న రేణువులుగా చేయడం, థర్డ్ వన్ కాంతి ద్వారా నీటి విశ్లేషణ, ఫోర్త్ వన్ జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. క్రొవ్వులను చిన్న చిన్న రేణువులుగా చేయడం. ఎమల్సీకరణం అంటే క్రొవ్వులను చిన్న చిన్న రేణువులుగా చేయడం. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, ఈ గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు. ఫస్ట్ వన్ క్లోమము, సెకండ్ వన్ లాలాజల గ్రంథులు, థర్డ్ వన్ జఠర గ్రంథులు, ఫోర్త్ వన్ కాళేయం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, కాళేయం. ఈ కాళేయ గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, ఒక బాలుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నప్పుడు అతని శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎన్నిసార్లు? ఫస్ట్ వన్ 18 కన్నా ఎక్కువ సార్లు, సెకండ్ వన్ 18 కన్నా తక్కువ సార్లు, థర్డ్ వన్ 8 నుంచి 18 సార్లు మారుతూ, ఫోర్త్ వన్ స్థిరంగా 18 సార్లు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 18 కన్నా ఎక్కువ సార్లు. ఒక బాలుడు స్నేహితులతో క్రికెట్ ఆడినప్పుడు అతని శ్వాసక్రియ రేట్ నిమిషానికి 18 కన్నా ఎక్కువ సార్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, మానవుడు నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతం ఎంత? ఫస్ట్ వన్ 18, సెకండ్ వన్ 4.4, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 21. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 16. మానవుడు నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతము 16. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, బొద్దింక దేహానికి ఇరు పార్శ్వ భాగాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు ఏవి? ఫస్ట్ వన్ నాసికా రంధ్రాలు, సెకండ్ వన్ ట్రాకియాలు, థర్డ్ వన్ పాయు రంధ్రాలు, ఫోర్త్ వన్ శ్వాస రంధ్రాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రాకియా. బొద్దింక దేహానికి ఇరు పార్శ్వ భాగాల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాలను ట్రాకియాలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, మన శరీరంలో జరిగే హృదయ స్పందన, శ్వాసక్రియ వంటి ముఖ్యమైన విధులు దేని ఆధీనంలో ఉంటాయి? ఫస్ట్ వన్ అనుమస్తిష్కము, సెకండ్ వన్ మస్తిష్కము, థర్డ్ వన్ మజ్జాముఖము, ఫోర్త్ వన్ వెన్నుపాము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మజ్జాముఖము. మన శరీరంలో జరిగే హృదయ స్పందన, శ్వాసక్రియ వంటి ముఖ్యమైన విధులు మజ్జాముఖము ఆధీనంలో ఉంటాయి. 19th క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి అనుమస్తిష్కం యొక్క విధి. ఫస్ట్ వన్ శరీర సమతాస్థితి. భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాలను కదలికలను నియంత్రిస్తుంది. సెకండ్ వన్ కండరాల కదలికలకు ప్రతిక్రియ, క్రియ, ప్రతిచర్యలకు కేంద్రకము. థర్డ్ వన్ దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియ చర్యలను చూపుతుంది. ఫోర్త్ వన్ కోపము మరియు భావోద్రేకాలకు కేంద్రకము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేసేసానమ్మా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు మాత్రం చూడడం మాత్రమే ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శరీర సమతాస్థితి. భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికను నియంత్రిస్తుంది. ఏంటి? అనుమస్తిష్కం చేసే విధి. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, మానవుని పరధీయ నాడీ వ్యవస్థలో ఏవి ఉంటాయి? ఫస్ట్ వన్ కపాల నాడులు అండ్ వెన్ను నాడులు, సెకండ్ వన్ మెదడు అండ్ కపాల నాడులు, థర్డ్ వన్ వెన్నుపాము అండ్ వెన్ను నాడులు, ఫోర్త్ వన్ మెదడు అండ్ వెన్నుపాము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో గైస్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కపాల నాడులు అండ్ వెన్ను నాడులు. మానవుని యొక్క పరధీయ నాడీ వ్యవస్థలో ఏమేమి ఉంటాయమ్మా? కపాల నాడులు ఉంటాయి, వెన్ను నాడులు ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వ్యష్టి కుటుంబాన్ని ఇలా అంటారు. ఫస్ట్ వన్ సమిష్టి కుటుంబము, సెకండ్ వన్ ఉమ్మడి కుటుంబము, థర్డ్ వన్ చిన్న కుటుంబము, ఫోర్త్ వన్ పెద్ద కుటుంబం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ప్రతిరోజు మార్నింగ్ 10కి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి మీకు వీడియోస్ లైవ్ ఉంటున్నాయి. 2 వీడియోస్ ప్రతిరోజు కూడా, బిట్స్ వీడియోస్ కానివ్వండి, కంటెంట్ వీడియోస్ కానివ్వండి. సో ప్రతి ఒక్కరూ లైవ్లో పాల్గొనండి. వీడియోస్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు వీడియోస్కి ఆన్సర్స్ కామెంట్ చేస్తూ ఉండండి. తప్పైనా రైట్ అయినా మీకు ఆన్సర్ అనేది నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది. ఓకేనా? సైకాలజీ అండ్ తెలుగు ఇవైతే మీకు టోటల్ కంటెంట్ మొత్తం ఆ బిట్స్ వీడియోలోనే కవర్ అయిపోయే విధంగా నేనైతే చేస్తున్నాను. బాగుంటాయి, ఒకసారి ఫాలో అవ్వండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యష్టి కుటుంబాన్ని చిన్న కుటుంబం అని కూడా అంటారు. ఇన్ కేస్ మనం చెప్పే బిట్స్లో కానీ కంటెంట్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని నేను పిన్ చేస్తాను సరిచేసి. సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ ఏది? ఫస్ట్ వన్ October 1st, సెకండ్ వన్ October 15th, థర్డ్ వన్ November 1st, ఫోర్త్ వన్ November 15th. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తున్నాను. ఎందుకంటే ఇవి లైవ్ వీడియో రూపంలో నేను వదులుతున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. October 1st వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ October 1st అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. వ్యష్టి కుటుంబాలు ఏర్పడడానికి కారణం ఏంటి? ఏ బదిలీలు, సెకండ్ బి పిల్లల చదువులు, సి కొత్త ప్రదేశంలో ఉద్యోగం, డి సరిపోని గృహ సదుపాయాలు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ ఏ బి మరియు సి, థర్డ్ వన్ ఏ బి సి మరియు డి, ఫోర్త్ వన్ సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బి సి మరియు డి. వ్యష్టి కుటుంబాలు ఏర్పడడానికి కారణం ఏ బి సి మరియు డి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. రామయ్య కొడుకు రాజు, కొడుకు రాము, కూతురు రాణి. దీనిలో రామయ్య రాణిల మధ్య సంబంధ బాంధవ్యం ఏంటి? ఫస్ట్ వన్ తండ్రి కూతురు, సెకండ్ వన్ ముత్తాత ముని మనవరాలు, థర్డ్ వన్ తాత మనవరాలు, ఫోర్త్ వన్ ముత్తాత మనవరాలు. ఓకేనా? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. వీటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదమ్మా. మనం ఒకసారి కంటెంట్ క్విక్ రివిజన్ వీడియో చూసుకోండి. సైన్స్ సోషల్కి సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ చేసేసాను, క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేసేసాను. మీరే ఇంకా లేట్ అసలు చూడట్లేదు, టైం చాలా తక్కువ ఉంది, మీ ఇష్టం. ఇంకా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ముత్తాత ముని మనవరాలు. రామయ్య కొడుకికి కూతురు ఈ రాణి, కాబట్టి ముని మనవరాలు అవుతుంది. ఇక్కడ వ్యష్టి కుటుంబాలకు ఒకసారి చూసుకుంటే బదిలీల వల్ల వ్యష్టి కుటుంబాలు ఏర్పడతాయి, పిల్లల చదువుల వల్ల వ్యష్టి కుటుంబాలు ఏర్పడతాయి, కొత్త ప్రదేశంలో ఉద్యోగం వల్ల వ్యష్టి కుటుంబాలు ఏర్పడతాయి, సరిపోని గృహ సదుపాయాల వల్ల కూడా వ్యష్టి కుటుంబాలు ఏర్పడతాయి. సో ఇక్కడ వ్యష్టి కుటుంబాలు అంటే మనకి చిన్న కుటుంబం అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో దేని వల్ల అయినా సరే మనకి ఈ యొక్క వ్యష్టి కుటుంబాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఇక్కడ రామయ్యకి రాణికి వచ్చేసరికి రామయ్య కొడుకుకి పుట్టిన కూతురు, కాబట్టి తాతయ్య ముత్తాత మునిమనమరాలు అవుతుంది. 3 తరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికని ఏమంటారు? ఫస్ట్ వన్ జాతి వృక్షం, సెకండ్ వన్ వారసత్వ వృక్షం, థర్డ్ వన్ వంశ వృక్షం, ఫోర్త్ వన్ సమాజ వృక్షం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వంశవృక్షం. కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను ఏమంటారు అంటే వంశవృక్షము అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. చిన్నపిల్లలకు వారి రక్త సంబంధీకుల పోలికలు ఎలా వస్తాయి? ఫస్ట్ వన్ రక్త సంబంధము, సెకండ్ వన్ అనువంశికత, థర్డ్ వన్ కుటుంబము, ఫోర్త్ వన్ వంశక్రమము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. చిన్నపిల్లలకు వారి రక్త సంబంధీకులకు పోలికలు ఎలా వస్తాయంటే అనువంశికత ద్వారా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, లూయిస్ బ్రెయిలీ లిపి ఎవరికి ఉపయోగపడుతుంది? ఫస్ట్ వన్ అక్షర జ్ఞానం లేని వారికి, సెకండ్ వన్ చెవులు వినిపించిన వారికి, థర్డ్ వన్ దృష్టి లోపం గల వారికి, ఫోర్త్ వన్ కళ్ళు లేని వాళ్ళ కోసం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా. సో తెలంగాణ టెట్ 2023 వీడియోస్ క్లాసెస్ అనే ఫస్ట్ ఉంటుంది మీకు. దాంట్లో అయితే ఇప్పుడు నేను చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా మిగతా ప్లేలిస్ట్లో ఉంటాయి. ఒకసారి అవన్నీ చూసుకోండి. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కళ్ళు లేని వాళ్ళ కోసం లూయిస్ బ్రెయిలీ లిపిని అయితే కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీని ఏ రోజుగా నిర్వహిస్తారు? ఫస్ట్ వన్ యువజన దినోత్సవం, సెకండ్ వన్ కుటుంబ దినోత్సవం, థర్డ్ వన్ వృద్ధుల దినోత్సవం, ఫోర్త్ వన్ ఉమ్మడి కుటుంబ దినోత్సవం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వృద్ధుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీని వృద్ధుల దినోత్సవంగా నిర్వహిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, ఎవరికి ప్రత్యేక సహాయం అవసరం అవుతుంది? ఫస్ట్ వన్ శారీరక వికలాంగులు, సెకండ్ వన్ మూగ చెవిటి వాళ్ళు, థర్డ్ వన్ వృద్ధులకు, ఫోర్త్ వన్ పైవన్యు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఎవరికి ప్రత్యేక సహాయం అవసరమవుతుంది అంటే శారీరక వికలాంగులకు ప్రత్యేక సహాయం అవసరమవుతుంది, మూగ చెవిటి వాళ్లకు ప్రత్యేక సహాయం అవసరమవుతుంది, వృద్ధులకు కూడా ప్రత్యేకమైన సహాయం అవసరమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, మాట్లాడలేని వాళ్లకు చేయాల్సిన సహాయం ఏంటి? ఫస్ట్ వన్ సైగల ద్వారా చెప్పడం, సెకండ్ వన్ చేతికర్ర ఇవ్వడం, థర్డ్ వన్ చెవిటి మిషన్ ఇవ్వడం, ఫోర్త్ వన్ 3 చక్రాల సైకిల్ ఇవ్వడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సైగల ద్వారా చెప్పడం. మాట్లాడలేని వాళ్లకు చేయాల్సిన సహాయం సైగల ద్వారా మాత్రమే చెప్పడము. వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య, చిన్నాన్న, పిన్ని, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ చిన్న కుటుంబం, సెకండ్ వన్ ఉమ్మడి కుటుంబం, థర్డ్ వన్ వ్యష్టి కుటుంబం, ఫోర్త్ వన్ ఆదర్శ కుటుంబం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉమ్మడి కుటుంబం. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య, చిన్నాన్న, పిన్ని, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, దుర్గామాతను 9 రూపాల్లో పూజించే పండుగ ఏది? ఫస్ట్ వన్ దీపావళి, సెకండ్ వన్ శ్రీ పంచమి, థర్డ్ వన్ దసరా, ఫోర్త్ వన్ వసంత పంచమి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. దసరా. దుర్గామాతను 9 రూపాల్లో పూజించే పండుగ దసరా. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, మాతృస్వామిక వ్యవస్థను సమర్థించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ మోర్గాన్, సెకండ్ వన్ హెన్రీ మెయిన్, థర్డ్ వన్ జెంగ్స్, ఫోర్త్ వన్ 1 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 3 మోర్గాన్ మరియు జెంగ్స్. ఓకేనా. మాతృస్వామిక వ్యవస్థను సంబంధించిన వారు మోర్గాన్ మరియు జెంగ్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, పితృస్వామిక వ్యవస్థ కుటుంబాన్ని సమర్థించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జాన్సన్, సెకండ్ వన్ హెన్రీ పాయింకేర్, థర్డ్ వన్ హెన్రీ మెయిన్, ఫోర్త్ వన్ మెండల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పితృస్వామిక వ్యవస్థ కుటుంబాన్ని సమర్థించిన వారు హెన్రీ మెయిన్ అండి, హెన్రీ మెయిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. భారతదేశంలో చెట్లు పుష్పించి రకరకాల రంగుల పూలను అందించే వసంత ఋతువులో జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ రక్షాబంధన్, సెకండ్ వన్ వైశాఖ పూర్ణిమ, థర్డ్ వన్ మహావీర జయంతి, ఫోర్త్ వన్ హోలీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హోలీ. భారతదేశంలో చెట్లు పుష్పించి రకరకాల రంగుల పూలను అందించే వసంత ఋతువులో జరుపుకునే పండుగ హోలీ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఋతువు సంబంధమైన పండుగ ఏది? ఫస్ట్ వన్ దీపావళి, సెకండ్ వన్ సంక్రాంతి, థర్డ్ వన్ దసరా, ఫోర్త్ వన్ మహాశివరాత్రి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంక్రాంతి. ఋతువు సంబంధమైన పండుగ సంక్రాంతి అండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఈద్ ఉల్ ఫితర్ అని పిలువబడి ముస్లింల పవిత్ర పర్వదినం. ఫస్ట్ వన్ రంజాన్, సెకండ్ వన్ బక్రీద్, థర్డ్ వన్ మొహర్రం, ఫోర్త్ వన్ మిలాద్ ఉన్ నబీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రంజాన్. ఈద్ ఉల్ ఫితర్ అని పిలువబడే ముస్లింల పవిత్ర పర్వదినం రంజాన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్లో పంట చేతికి అందే సమయంలో జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ రాఖీ పండుగ, సెకండ్ వన్ ఓనం, థర్డ్ వన్ గురునానక్ జయంతి, ఫోర్త్ వన్ వైశాఖి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వైశాఖి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్లో పంట చేతికి అందే సమయంలో జరుపుకునే పండుగ వైశాఖి. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. వలసలకు కారణం ఏంటి? ఫస్ట్ వన్ వ్యవసాయంలో యాంత్రీకరణం, సెకండ్ వన్ ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ వన్ బతుకు తెరువు కోసం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మ్యాక్సిమం నేనైతే అన్ని వీడియోస్ కవర్ చేసేసాను. మీకు క్విక్ రివిజన్ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయమ్మా. ఒక వీడియో మీకు టోటల్ సబ్జెక్ట్ ఒక్క వీడియోలో మీకు వివరించేశాను. ఇంకా వినుకోవడం మీదే లేట్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వలసలకు కారణం వ్యవసాయంలో యాంత్రీకరణం, అలాగే ప్రకృతి వైపరీత్యాల వలన, అలాగే బతుకు తెరువు కోసం, వీటన్నింటి వల్ల కూడా వలసలోకి కారణమైతే అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. వృత్తి పనివారు ఆదాయం కోసం చేసే పనిలో దాగి ఉండేది? ఫస్ట్ వన్ ఉన్న చదువు, సెకండ్ వన్ తెలివితేటలు, థర్డ్ వన్ నైపుణ్యం, ఫోర్త్ వన్ అనుభవం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నైపుణ్యం. వృత్తి పనివారు ఆదాయం కోసం చేసే పనిలో దాగి ఉండేది నైపుణ్యం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. మగ్గరి చేయి పని ఏది? ఫస్ట్ వన్ లోహపు పని, సెకండ్ వన్ నేత పని, థర్డ్ వన్ చెక్క పని, ఫోర్త్ వన్ బంగారపు పని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నేత పని. మగ్గరి చేయి పని, నేత పని. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆదాయం ఇచ్చే పని కానిది ఏది? ఫస్ట్ వన్ పండ్లు అమ్మడం, సెకండ్ వన్ చదువుకోవడం, థర్డ్ వన్ బట్టలు కొట్టడం, ఫోర్త్ వన్ చదువు చెప్పడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చదువుకోవడం. క్రింది వాటిలో ఆదాయం ఇచ్చే పని కానిది చదువుకోవడం అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, వివిధ రకాల వృత్తుల వారిని గురించి తెలిపే వేదం ఏది? ఫస్ట్ వన్ యజుర్వేదం, సెకండ్ వన్ సామవేదం, థర్డ్ వన్ అథర్వణ వేదం, ఫోర్త్ వన్ ఋగ్వేదం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఋగ్వేదం. వివిధ రకాల వృత్తుల వారిని గురించి తెలిపే వేదం ఋగ్వేదం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, వృత్తుల ఎంపిక దేని వల్ల ప్రభావితమైంది? ఫస్ట్ వన్ మతం, సెకండ్ వన్ జాతి, థర్డ్ వన్ కులం, ఫోర్త్ వన్ వారసత్వం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కులం. వృత్తుల ఎంపిక కులం వలన ప్రభావితమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయిన ఏ రోజున పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తారు? ఫస్ట్ వన్ ఆగస్టు 14, సెకండ్ వన్ సెప్టెంబర్ 14, థర్డ్ వన్ అక్టోబర్ 14, ఫోర్త్ వన్ నవంబర్ 14. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. గైస్, ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి అమ్మా. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్లో క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ బిట్స్ వీడియోస్, క్లాసెస్ వీడియోస్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఇలా చాలా వీడియోస్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ అయితే మాత్రం అందించండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయిన నవంబర్ 14న పిల్లలందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఆహార నాళంలో 8 గంటల నుండి 3 రోజుల వరకు ఏ భాగంలో ఉంటుంది? సో ఆప్షన్ 1 చిన్న పేగు, ఆప్షన్ 2 జీర్ణాశయం, ఆప్షన్ 3 పెద్ద పేగు, ఆప్షన్ 4 కాలేయం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో కామెంట్ చేయమని ఎందుకు అంటున్నాను అంటే తప్పైనా రైట్ అయినా సరే నేను ఆన్సర్ చేసేటప్పుడు మీకు అది మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. సో ఒక 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తున్నాను. సో కామెంట్ చేసేయండి మరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనం తిన్న ఆహారం అనేది మన ఆహార నాళంలో 8 గంటల నుంచి 3 రోజుల వరకు కూడా ఈ పెద్ద ప్రేగు భాగంలో అయితే నిల్వ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనది ఏది? సో పీల్చే గాలిలో మనకి నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ. ఈ డాష్లో మీరు నీటి ఆవిరి అని పెట్టుకోండి. నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ. అలాగే విడిచే గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ. విడిచే గాలిలో ఉష్ణోగ్రత ఎక్కువ. విడిచే గాలిలో ఉష్ణోగ్రత కంటే పీల్చే గాలిలో ఉష్ణోగ్రత ఎక్కువ. సో దీంట్లో మనకి సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి మీరు ఒకసారి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విడిచే గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉంటుందండి. పీల్చే గాలి బయట ఉండేటువంటి గాలిని మనం పీల్చేటప్పుడు లోపలికి వెళ్ళేదానికంటే మనం ఏదైతే గాలి బయటకు విడిచిపెడతామో, ఎందుకు అంటే నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉంటుందంటే మనం విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. పీల్చే గాలిలో ఆక్సిజన్, బయట ఉండేటువంటి గాలిలో తేమ శాతం అనేది తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. సో మనం విడిచిపెట్టే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి ఆవిరి పరిమాణం కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి. మన శరీరంలో గుండె ఛాతీలో ఎడమ వైపున ఎంతవరకు ఉంటుంది? సో ఆప్షన్ 1 1/3, ఆప్షన్ 2 3/4, ఆప్షన్ 3 2/3, ఆప్షన్ 4 1/4. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మన శరీరంలో గుండె అనేది ఛాతిలో ఎడమ వైపున ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. సో ఎడమ వైపున ఎంత శాతం ఆక్రమించి ఉంటుంది? చూడండి, ఎడమ భాగంలో ఎంత శాతంలో ఆక్రమించి ఉంటుంది అంటే 2/3, అంటే 2/3% కొంచెం సైడ్కి అయితే ఎడమ వైపున అమర్చబడి ఉంటుంది. ఓకేనా, మిడిల్లో కాకుండా 2/3 భాగంలో అయితే ఎడమ వైపున మనకి ఈ యొక్క గుండె అనేది అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉండేది ఏది? ఫస్ట్ వన్ రక్త కణాల, సెకండ్ వన్ హెపారినా, థర్డ్ వన్ శోషరసమా, ఫోర్త్ వన్ ప్లాస్మా. సరైన సమాధానాన్ని మరి కామెంట్ చేసేయండి.
అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి. ప్లాస్మా అనేది రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉంటుంది. మనకి ప్లాస్మా మ్యాక్సిమం 70% వాటర్ రూపంలో మనకి రక్తంలో ప్లాస్మా అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం చదువుకున్నాం దీని గురించి. కాబట్టి రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉండేది ప్లాస్మా. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం ఏది? ఫస్ట్ వన్ గుండె, సెకండ్ వన్ కాలేయం, థర్డ్ వన్ మూత్రపిండాలు, 4th వన్ క్లోమం. సో ఈ 4 కూడా ముఖ్యమైనవే, బట్ వీటిలో ఇంకా ముఖ్యమైన అవయవం అనేది మనకి క్వశ్చన్. సో ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మాత్రం మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు. చూసారా, మనం ఇటువంటి క్వశ్చన్స్లో అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఫాలో అవ్వండి. నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కానీ కొంచెం పొలైట్గా చేయండి. నేను దాన్ని అయితే మార్చుతాను, కన్ఫామ్గా దాన్ని మార్చి మీకు చెప్తాను. లేదు వీడియో నేను మార్చలేకపోతే కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం కరెక్ట్ ఆన్సర్ని నేను మళ్ళీ చెక్ చేసి మీకు పిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందించేవి ఏవి? ఫస్ట్ వన్ వాయుగోణులు, సెకండ్ వన్ రక్త ఫలకికలు, థర్డ్ వన్ ఎర్ర రక్త కణాలు, 4th వన్ తెల్ల రక్త కణాలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఎర్ర రక్త కణాలు. శరీరంలో ఉన్న అన్ని కణాలకు కూడా ఆక్సిజన్ను అందించేవి ఎర్ర రక్త కణాలు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాయుగోణులు కాదు, రక్త ఫలికలు కాదు, తెల్ల రక్త కణాలు కూడా కాదు. మనకి ఎర్ర రక్త కణాలు అనేవి శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు కూడా ఆక్సిజన్ను అందిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, రోజు శరీరానికి ఎండ తగలడం వలన విటమిన్ డి లభిస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి అసలు? సో ఫస్ట్ వన్ కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. సెకండ్ వన్ కండరాలు, చర్మము, ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. థర్డ్ వన్ ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. 4th వన్ కండరాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ప్రతిరోజు మనకి చెప్తూ ఉంటారు మన పెద్దలు, రోజు ఎండని కొంచెంసేపు అయినా మీరు ఎండలోకి వెళ్ళండి అని. మనకి ఇప్పుడు ఎలా అవుతుంది? ఇంట్లో కూర్చోడానికి అలవాటు పడిపోయిన తర్వాత అస్సలు ఎండలోకి వెళ్ళలేకపోతున్నాం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎముకలు, చర్మము ఆరోగ్యంగా ఉంటాయి. రోజు శరీరానికి ఎండ తగలడం వలన విటమిన్ డి అనేది మన బాడీలోకి వెళ్ళి ఎముకలను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఓకేనా? చర్మ సంబంధ వ్యాధులు మ్యాక్సిమం రాకుండా చూస్తుంది. అలాగే ఎముకలు దృఢంగా, పటిష్టంగా ఉండడానికి మనకి విటమిన్ డి అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా దాగి ఉంది. రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల వచ్చే విటమిన్ ఏది అంటే విటమిన్ డి. ఓకే, 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, నేడు ఎన్ని నిమిషాలకి ఒక జాతి కనుమరుగవుతున్నది? అంటే ఎన్ని నిమిషాలకు ఒకసారి ఒక జాతి అనేది భూమి మీద కనుమరుగవుతుంది, అంటే అది మనకి కనిపించడం మానేస్తుంది. సో ఆప్షన్ 1 2 minutes, ఆప్షన్ 2 20 minutes, ఆప్షన్ 3 50 minutes, ఆప్షన్ 4 45 minutes. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 20 minutes. చూసారా, 20 నిమిషాలకు ఒకసారి మన భూభాగంలో ఒక జాతి అనేది కనుమరుగైపోతుంది, అంటే మనకి అస్సలు కనిపించకుండా అంతరించిపోతుంది. సో ఎన్ని నిమిషాలకి? 20 నిమిషాలకి. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవులు ఏవి? ఫస్ట్ వన్ బట్టమేక పక్షి, సెకండ్ వన్ కలివి కోడి, థర్డ్ వన్ పుంగనూరు ఆవులు, 4th వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆబ్వియస్లీ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా అంటే బట్టమేకల పక్షి కూడా మనకి అంతరించిపోయే ప్రమాదం ఉంది. కలివి కోడి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. పొంగనూరు ఆవులు కూడా అంతరించిపోయే ప్రమాదం అయితే మనకి ఉంది. క్వశ్చన్లో మీకు ఇక్కడ బట్టమేక పక్షి ఒకటే ఇచ్చి మిగతా 4 కూడా వేరేవి ఇచ్చి ఇందులో ఏది అని అడిగితే బట్టమేక పక్షి అని పెట్టండి. లేదా కలివి కోడి ఇచ్చి మిగతావన్నీ కానివి ఇస్తే కలివి కోడి, అలాగే పొంగనూరు ఆవులు ఇచ్చి మిగతావన్నీ కానివి ఇస్తే పొంగనూరు ఆవులు. ఈ 3 జాతులు కూడా మనకి అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి జీవరాశులని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్,
10th క్వశ్చన్, బ్రెజిల్లో ఒంగోలు జాతి ఆవు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? ఆప్షన్ 1 20, ఆప్షన్ 3 ఆప్షన్ 2 30, ఆప్షన్ 3 40, ఆప్షన్ 4 50. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. మన వీడియోస్ ప్రతిరోజు ఫాలో అయిపోతూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ కూడా చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 40. బ్రెజిల్లో ఒంగోలు జాతి ఆవులు 40 లీటర్ల పాలు అయితే ఇస్తుందమ్మా. ఓకే, బ్రెజిల్లో ఒంగోలు జాతి ఆవు 40 లీటర్ల పాలు అయితే ఇస్తుంది. సో గైస్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జతపరచండి ఇచ్చారండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో కూడా మీరు ఒక 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలుసుకోగలుగుతారు. సో ఒకసారి మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. జతపరచండిలో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మొక్కలు, ఏ మొక్కల గురించి ఇచ్చారు, మొక్కల రకాల గురించి, అవి ఏ మొక్కలు అనేది రైట్ సైడ్ మనకి ఇచ్చారు. సో ఆప్షన్స్ని మీరు జత చేసి అయితే ఆన్సర్ చేయండి. సో తప్పైనా రైట్ అయినా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు అలా మైండ్లో అయితే ఫిక్స్ అవుతుంది. ఒకసారి మనం చూసుకుందాము క్వశ్చన్ అనేది. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నీటి మొక్కలు, నీరు తక్కువ అవసరం అయిన మొక్కలు. థర్డ్ వన్ మన చుట్టూ పెరగని చెట్లు. ఫోర్త్ వన్ భూగర్భ కాండం ఇచ్చారండి. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ బంగాళదుంప, పసుపు, బి స్ట్రాబెర్రీ, చెర్రీ, సి కలబంద, సెరవి చెట్టు, డి కలవ తామర అని ఇచ్చారు. సో ఆప్షన్ 1 మనం చూసుకున్నట్లయితే 1D 2C 3A 4B, సెకండ్ వన్ 1A 2B 3C 4D, థర్డ్ వన్ 1D 2C 3B 4A, ఫోర్త్ వన్ 1A 2B 3D 4C. సో గైస్, ఇప్పుడు మీరు ఇందులో వచ్చినటువంటి ఒక కరెక్ట్ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఒక 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తున్నాను. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 1D. నీటి మొక్కలు ఏంటేంటమ్మా? కలువ, తామర. అలాగే నీరు తక్కువ అవసరం ఉండే మొక్కలు ఏంటి? కలబంద, సరివి చెట్టు. ఈ కలబంద, సరివి చెట్టు నీరు లేకున్నా కూడా పెరుగుతాయి, అంటే ఎడారిలో కూడా పెరుగుతాయి. పూర్తిగా మట్టి నీరు తీసేసినా కూడా ఇవి పెరుగుతాయి. నెక్స్ట్ 3 ఏంటి? మన చుట్టూ పెరగని చెట్లు ఏంటి? స్ట్రాబెర్రీ, చెర్రీ మన చుట్టూ పెరుగుతున్నాయా? లేదు కదా. అండ్ అలాగే భూగర్భ కాండం వచ్చేసరికి బంగాళదుంప, పసుపు అండి. భూగర్భ కాండం ఉన్నటువంటి మొక్కలు ఏవి అని క్రింది ఆప్షన్స్ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అని కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. సో బంగాళదుంప, పసుపు. అలాగే నీటి మొక్కలకి ఉదాహరణలు క్రింది వాటిలో తెలపండి అని ఇస్తాడు. కలువ, తామర. ఈ విధంగా మనకి ఒక క్వశ్చన్లో ఒక 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలుసుకునే విధంగా అయితే ఉన్నాయి. సో ఆన్సర్ అయితే మాత్రం థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఈ క్రింది వాక్యాలు ఒకసారి గమనించండి. ఏ, ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు త్రాగరాదు. బి, ప్లాస్టిక్ సీసాలో నీళ్లలో ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ సరైనది, బి సరికాదు. సెకండ్ వన్ ఏ, బి రెండు సరికావు. థర్డ్ వన్ ఏ, బిలు రెండు సరైనవి. ఫోర్త్ వన్ బి మాత్రమే సరైనది. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగరాదు. కెమికల్స్ అనేవి అందులోకి కరిగిపోయి నీటిలోకి అయితే చేరుతాయి. అలాగే ప్లాస్టిక్ సీసాలో నీళ్లలోని ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి. ఇందులో ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు త్రాగడం వల్ల ఈ విధంగా అయితే మనకి ఆరోగ్యానికి హానికరం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఏ, ఫస్ట్ వన్ పంచగవ్య అనేది పాక్షిక ద్రవ రూపంలో ఉన్న ఎరువు. సెకండ్ వన్ పంచగవ్య సూక్ష్మజీవ నాశిని, యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. థర్డ్ వన్ చీడ పురుగులు, తెగుళ్ళు నివారణ కోసం వేప నూనె పంచగవ్య వాడతారు. ఫోర్త్ వన్ పంచగవ్య తయారీలో అరటిపండు, కొబ్బరి నీరు, బెల్లం వాడతారు. సో సరైన సమాధానాన్ని చెప్పండి. సరి కానిది అని అడిగారు. సో ఆప్షన్ చూడండి. ఆల్రెడీ వీటి మీద నేనైతే క్లాస్ చేసేసానమ్మా, ఒకసారి చూసుకోండి. అవి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచే చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పంచగవ్య అనేది పాక్షిక ద్రవ రూపంలో ఉన్న ఎరువు అనేది సరికాదు. అంటే ద్రవ రూపంలో ఎరువు, పాక్షికం కాదండి, పూర్తిగా ద్రవ రూపంలో ఉన్న ఎరువు అండి పంచగవ్య. ఓకేనా, ఇది మాత్రం ఉంటేనే సరైనది. ఇది పాక్షికంగా అన్నాడు కాబట్టి ఇది మనకి సరికానిది అవుతుంది. మరి సరైనవి ఏంటంటి? పంచగవ్య సూక్ష్మజీవనాశినిగా పనిచేస్తుంది, యాంటీబయోటిక్గా పనిచేస్తుంది, చీడ పురుగులు, తెగుళ్ళ నివారణ కోసం వేప నూనె పంచగవ్య వాడతారు. అలాగే పంచగవ్య తయారీలో అరటిపండు, కొబ్బరి నీరు, బెల్లంని వాడతారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఇది కూడా జతపరచండి అమ్మ. లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఆరోగ్యానికి మంచిది, సెకండ్ వన్ 4 నెలల సమయము, థర్డ్ వన్ 6 నెలల సమయము, ఫోర్త్ వన్ తెగుళ్ళ నివారణ. రైట్ సైడ్ చూసుకుంటే ఏ వేపాకుల కషాయము, బి పౌష్టికాహారము, సి కంది పంట, డి వరి జొన్న శనగ. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే 1D 2C 3A 4B, సెకండ్ వన్ 1A 2D 3C 4A, థర్డ్ వన్ 1B 2D 3A 4C, ఫోర్త్ వన్ 1B 2D 3C 4A. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1B 2D 3C 4A. ఆరోగ్యానికి మంచిది, పౌష్టికాహారం. అలాగే 4 నెలల సమయము వరి జొన్న శనగ. వరి జొన్న శనగ పంటకు ఎన్ని నెలల సమయం అంటే 4 నెలల సమయం. పౌష్టికాహారము ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అలాగే 6 నెలల సమయం అనేది కంది పంటకు అవుతుంది. చూడండి ఇక్కడ 4 నెలల సమయము వరి జొన్న శనగ అయితే 6 నెలల సమయము కంది పంటకు అవుతుంది. అలాగే తెగులు నివారణకు ఏం వాడతారు? వేపాకుల కషాయాన్ని వాడతారు. సో గైస్ ఇది ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ యూరాలజిస్ట్, సెకండ్ వన్ పల్మనాలజిస్ట్, థర్డ్ వన్ కార్డియాలజిస్ట్, ఫోర్త్ వన్ డెర్మటాలజిస్ట్. సో రైట్ సైడ్ మనం చూసుకుంటే గుండె, చర్మం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1C 2D 3A 4B, సెకండ్ వన్ 1A 2B 3C 4D, థర్డ్ వన్ 1D 2A 3C 4B, ఫోర్త్ వన్ 1D 2C 3B 4A. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, యూరాలజిస్ట్. యూరాలజిస్ట్ వచ్చేసరికి మనకి మూత్రపిండాలు సి, అలాగే పల్మనాలజిస్ట్ వచ్చేసరికి ఊపిరితిత్తులు, నెక్స్ట్ కార్డియాలజిస్ట్ వచ్చేసరికి గుండె, నెక్స్ట్ డెర్మటాలజిస్ట్ వచ్చేసరికి చర్మం. ఓకేనా? సో గైస్ యూరాలజిస్ట్ మూత్రపిండాలు, పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తులు, కార్డియాలజిస్ట్ గుండె, డెర్మటాలజిస్ట్ చర్మం. సో ఇది మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా జతపరచండి అని ఇచ్చారు. సో ఆహార పదార్థము అలాగే జీర్ణ రసాలు ఉన్న గ్లాస్లో జీర్ణం కావడానికి పట్టే సమయం కూడా ఇచ్చారు. సో ఆప్షన్ ఫస్ట్ వన్ మనం చూసుకుంటే మరిగించని పాలు, సెకండ్ వన్ మరిగించిన పాలు, థర్డ్ వన్ పచ్చిగుడ్డు, ఫోర్త్ వన్ పూర్తిగా ఉడికిన గుడ్డు. సో రైట్ సైడ్ మనం చూసుకుంటే ఏ 4 గంటల 45 నిమిషాలు, బి 4 గంటల 15 నిమిషాలు, సి 4 గంటలు, డి 8 గంటలు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే 1D 2C 3B 4A, సెకండ్ వన్ 1C 2B 3A 4D, థర్డ్ వన్ 1B 2C 3A 4D, ఫోర్త్ వన్ 1A 2B 3C 4D. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఆహార పదార్థము అలాగే జీర్ణ రసాలు ఉండే గ్లాస్లో జీర్ణం కావడానికి పట్టే సమయం అండి ఇది క్వశ్చన్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1A 2B 3C 4DA. 4D 1A మరిగించని పాలు 4 గంటల 45 నిమిషాలు జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో జీర్ణం కావడానికి పట్టే సమయం అండి. అలాగే 2B మరిగించిన పాలు 4 గంటల 15 నిమిషాలు, పచ్చిగుడ్డు 4 గంటలు, పూర్తిగా ఉడికిన గుడ్డు 8 గంటలు. సో నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేపట్టిన ఉద్యమం ఏంటి? ఫస్ట్ వన్ మన ప్రేరణ ఉద్యమం, సెకండ్ వన్ వన సంరక్షణ, థర్డ్ వన్ వన ప్రేరణ, ఫోర్త్ వన్ నీరు చెట్టు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వన ప్రేరణ. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేపట్టిన ఉద్యమం వన ప్రేరణకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, బోన్సాయి అంటే వామన వృక్షాలు ఏ దేశపు సంప్రదాయ కళ? ఫస్ట్ వన్ నేపాల్, సెకండ్ వన్ బంగ్లాదేశ్, థర్డ్ వన్ సింగపూర్, ఫోర్త్ వన్ జపాన్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ జపాన్ అండి. బోన్సాయి లేదా వామన వృక్షాలు జపాన్ దేశపు సంప్రదాయ కళ. నెక్స్ట్ క్వశ్చన్, కల్తీ కూరగాయలు తినడం వలన ఏ వ్యాధులు వస్తాయి? ఫస్ట్ వన్ రక్తపోటు, సెకండ్ వన్ మధుమేహం, థర్డ్ వన్ క్యాన్సర్, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కల్తీ కూరగాయలు తినడం వలన రక్తపోటు వస్తుంది, మధుమేహం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, పాలలో ఉండే మూలకం ఏది? ఫస్ట్ వన్ Ca అంటే కాల్షియం, సెకండ్ వన్ Na సోడియం, థర్డ్ వన్ Fe ఫెర్రస్, ఫోర్త్ వన్ Cl క్లోరిన్. ఓకేనా. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పాలలో ఉండే మూలకం కాల్షియం. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్, విద్యుత్ జనరేటర్ను కనుగొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ హన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్, సెకండ్ వన్ థామస్ ఆల్వా ఎడిసన్, థర్డ్ వన్ లూగి గాల్వానీ, ఫోర్త్ వన్ మైకేల్ ఫారడే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను మీకు ఒక 3 to 5 seconds టైం ఇస్తున్నాను. ఇలాంటి కంటెంట్ ఏవైతే ఉందో అది నేను ఆల్రెడీ క్లాసెస్ రూపంలో మీకు క్లియర్గా వివరించేశానమ్మా. సో ప్రతి దానికి నేను నెంబరింగ్ అయితే ఇస్తున్నాను, ఏ క్లాస్ తర్వాత ఏ క్లాస్ అనేది. సో అవి చక్కగా చూసుకొని మీరే ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ జనరేటర్ని ఎవరు కనుగొన్నారు? మైకేల్ ఫారడే కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, సహజ పారిశుద్ధ్యం కార్మికులుగా పిలువబడే జీవులు ఏవి? ఫస్ట్ వన్ బ్యాక్టీరియా, సెకండ్ వన్ వైరస్, థర్డ్ వన్ కాకులు, ఫోర్త్ వన్ రాబందులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఈ రెండు కూడా మనకి సహజ పారిశుద్ధ్యం కార్మికులుగా పిలువబడుతుంది. సో మనకి కాకులు మాత్రమే ఇచ్చాడు అనుకోండి, ఇది మాత్రమే ఆన్సర్ పెట్టండి. రాబందులు మాత్రమే ఇచ్చాడు అనుకోండి, ఇది మాత్రమే ఆన్సర్ పెట్టండి. రెండు ఇచ్చేటప్పుడు ఈ రెండు కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ చెట్ల కలపను పేపర్ మిల్లులలో సాధారణంగా ముడి పదార్థంగా వాడుతారు. ఏ చెట్లు అవి? ఫస్ట్ వన్ సరుగుడు, సైకస్, నేటం, సెకండ్ వన్ సుబాబుల్, పైనస్, తాడి చెట్టు, థర్డ్ వన్ వెదురు, యోకలిప్టస్, సైకస్, తాడి చెట్టు, ఫోర్త్ వన్ యోకలిప్టస్, సైకస్, తాడి చెట్టు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెదురు, యోకలిప్టస్, సైకస్, తాడి చెట్లు, ఈ యొక్క చెట్ల యొక్క కలపను పేపర్ మిల్లుల్లో సాధారణంగా ముడి పదార్థంగా వాడుతారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత? ఫస్ట్ వన్ 39 degrees సెంటీగ్రేడ్, సెకండ్ వన్ 34 degrees సెంటీగ్రేడ్, ఫోర్త్ వన్ 40 degrees సెంటీగ్రేడ్, థర్డ్ వన్ 40 degrees సెంటీగ్రేడ్, ఫోర్త్ వన్ 37 degrees సెంటీగ్రేడ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 degrees సెంటీగ్రేడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ఏవి? ఫస్ట్ వన్ ఉమ్మెత్త, మందార, సెకండ్ వన్ కొబ్బరి, బొప్పాయి, థర్డ్ వన్ దోస, సొర, ఫోర్త్ వన్ కాకర, తాడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ద్విలింగ పుష్పాలు అంటే స్త్రీలింగం, పుంలింగం. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి పుష్పాలు, ఫ్లవర్స్ అండ్ అలాగే మనకి మొక్కల్లోకి వచ్చేసరికి కేశరావళి, అండము వస్తాయన్నమాట. ఈ రెండు కలిగినటువంటి పుష్పాలని చెప్పమన్నారు. అంటే ఒకే మొక్కలో ఒకే పుష్పంలో రెండు పురుషలింగం, స్త్రీలింగం. అంటే ఇక్కడ మనకి అండము అలాగే కేశరావళి ఈ రెండు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉమ్మెత్త, మందార. ఈ ఉమ్మెత్తలోను అలాగే మందారలోను ద్విలింగ పుష్పాలు అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, మానవ దేహంలో అధిక శాతంలో గల మూలకం ఏది? ఫస్ట్ వన్ కార్బనం, సెకండ్ వన్ నత్రజని, థర్డ్ వన్ హైడ్రోజన్, ఫోర్త్ వన్ ఆక్సిజన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆక్సిజన్. మానవ దేహంలో అధిక శాతంలో గల మూలకం ఆక్సిజన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, పొగాకులో మొజాయిక్ వ్యాధికి కారణమగు సూక్ష్మజీవులు మరియు వ్యాధి వ్యాపించే విధానం ఏది? ఫస్ట్ వన్ శిలీంధ్ర, గాలి మొలకలు, సెకండ్ వన్ బ్యాక్టీరియా మొలకలు, థర్డ్ వన్ వైరస్ కీటకాలు, ఫోర్త్ వన్ శిలీంధ్రము, గాలి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. రైట్ అయినా తప్పైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
పొగాకులో మొజాయిక్ వ్యాధికి కారణమగు సూక్ష్మ జీవి ఏది అంటే శిలీంధ్రము అండి. సారీ గైస్. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి. వైరస్, కీటకాలు. మొజాయిక్ వ్యాధికి కారణమగు సూక్ష్మజీవులు ఏవి అంటే వైరస్లు. ఈ వైరస్ల వలన పొగాకులో మొజాయిక్ వ్యాధి అయితే వస్తుంది. అయితే ఈ వైరస్ వ్యాపించే విధానం ఏది అంటే కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. స్వచ్ఛమైన నీరు ఏది? ఫస్ట్ వన్ విద్యుత్ వాహకము, సెకండ్ వన్ పాక్షిక విద్యుత్ వాహకము, థర్డ్ వన్ విద్యుత్ బంధకము, ఫోర్త్ వన్ విద్యుత్ నిరోధకము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అంటే స్వచ్ఛమైన నీరు విద్యుత్ వాహకమా, లేదా పాక్షిక విద్యుత్ వాహకమా, లేదా విద్యుత్ బంధకమా, లేదా విద్యుత్ నిరోధమా? ఇలా మనకి క్వశ్చన్ అన్నమాట. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ బంధకము. స్వచ్ఛమైన నీరు అనేది విద్యుత్ బంధకము అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. రుచి కణికలు వీటిపై ఉండవు. ఫస్ట్ వన్ ఫంగి ఫార్మ్ పాపిల్లే, సెకండ్ వన్ ఫోలియేట్ పాపిల్లే, థర్డ్ వన్ ఫిలిఫార్మ్ పాపిల్లే, ఫోర్త్ వన్ సర్కమ్ వ్యాలెట్ పాపిల్లే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిలిఫార్మ్ పాపిల్లే. రుచి కణికలు ఫిలిఫార్మ్ పాపిల్లేపై ఉండవు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. జలచక్రంలో అంతరాయం వీటికి దారితీస్తుంది. ఫస్ట్ వన్ తుఫాన్లకు, సెకండ్ వన్ అధిక వేడికి, థర్డ్ వన్ తీవ్రమైన గాలులకు, ఫోర్త్ వన్ వరదలు, కరువులకు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వరదలు, కరువులకు. జలచక్రంలో అంతరాయం అనేది వరదలకు, కరువులకు అయితే దారితీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. రక్తం గడ్డగట్టకపోవడం, అధిక రక్తస్రావం ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది. ఫస్ట్ వన్ ఈ విటమిన్, సెకండ్ వన్ కే విటమిన్, థర్డ్ వన్ B12 విటమిన్, ఫోర్త్ వన్ B6 విటమిన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కే విటమిన్. రక్తం గడ్డగట్టకపోవడం అలాగే అధిక రక్తస్రావం కే విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. అయితే ఈ కే విటమిన్ అనేది సమృద్ధిగా ఉండడం వల్ల త్వరగా రక్తం గడ్డగడుతుంది, అలాగే అధిక రక్తస్రావం కూడా అరికడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. క్రింది వానిలో కాండ రూపాంతరము, వేరు రూపాంతరాలు వరుసగా ఏంటేంటి? ఫస్ట్ వన్ బంగాళదుంప మరియు ఉల్లి, సెకండ్ వన్ ఉల్లి మరియు అల్లం, థర్డ్ వన్ బంగాళదుంప మరియు క్యారెట్, ఫోర్త్ వన్ బీట్రూట్ మరియు క్యారెట్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బంగాళదుంప మరియు క్యారెట్. కాండ రూపాంతరము, వేరు రూపాంతరాలు. బంగాళదుంప అనేది కాండ రూపాంతరం అండి. అంటే కాండము ద్వారా కాండం అనేది రూపాంతరం చెంది బంగాళదుంపలుగా మారుతాయి అన్నమాట. తర్వాత క్యారెట్ వచ్చేసరికి వేరు రూపాంతరము. ఇక్కడ క్యారెట్ వచ్చేసరికి మనకి వేరు రూపాంతరం అండి. మనకి ఈ క్వశ్చన్ని వేరే విధంగా కూడా అడగవచ్చు. ఏ విధంగా? మనము బంగాళదుంపలో మనం తినే భాగం ఏది అంటే ఏది రూపాంతరం చెంది మనం తినే భాగంగా బంగాళదుంపగా మారింది అంటే కాండం అండి. ఈ కాండ భాగాన్ని మనం తింటున్నాం. బంగాళదుంప అనేది కాండము. ఆ కాండం అనేది రూపాంతరం చెంది బంగాళదుంపగా మారింది. మనం తినేది దుంప అనేది కాండ రూపాంతరం. అలాగే ఇక్కడ క్యారెట్ వచ్చేసరికి వేరు రూపాంతరం అండి. వేరు దుంపగా రూపాంతరం చెంది ఆ రూపాంతరం ఏదైతే క్యారెట్ ఉందో దాన్ని మనం తింటున్నాం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు? క్యారెట్, మనం తినే క్యారెట్ అనేది ఏది రూపాంతరం చెందింది అంటే వేరు భాగము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. బొద్దింక దేహానికి ఇరు పార్శ్వ భాగాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు ఏవి? ఫస్ట్ వన్ నాసికా రంధ్రాలు, సెకండ్ వన్ ట్రాకియా, థర్డ్ వన్ పాయు రంధ్రాలు, ఫోర్త్ వన్ శ్వాస రంధ్రాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్వాస రంధ్రాలు. బొద్దింక దేహానికి ఇరు పార్శ్వ భాగాలలో అంటే పక్క భాగాల్లో ఉండే సైడ్స్, పార్శ్వము అంటే సైడ్స్, ఈ సైడ్స్ ఉండే చిన్న చిన్న రంధ్రాలు శ్వాస రంధ్రాలుగా పిలుస్తాము.
నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ ఎపిస్ టింక్చర్ దేనితో తయారవుతుంది? ఫస్ట్ వన్ తేనె, సెకండ్ వన్ తేనెటీగల విషం, థర్డ్ వన్ తేనెటీగల మైనం, ఫోర్త్ వన్ తేనెటీగల విసర్జితం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తేనెటీగల విషం ద్వారా ఎపిస్ టింక్చర్ అనేది తయారవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ విటమిన్లకు సంబంధించి సరి కాని జతను గుర్తించండి. ఫస్ట్ వన్ B1 బెరీ, సెకండ్ వన్ B2 గ్లాసైటిస్, థర్డ్ వన్ B3 అనీమియా, ఫోర్త్ వన్ B4 పెర్నీసియస్ అనీమియా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, B3 అనేమియా. ఇక్కడ B1 బెరీ సరైనదే, అలాగే B2 గ్లాసైటిస్ సరైనదే, B4 పెర్నీసియస్ అనీమియా ఇది కూడా సరైనదే. ఇక్కడ B3 వచ్చేసరికి అనీమియా అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను అదుపులో ఉంచినది ఏది? ఫస్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్, సెకండ్ వన్ నైట్రోజన్, థర్డ్ వన్ ఓజోన్, ఫోర్త్ వన్ వాతావరణంలోని తేమ. సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓజోన్. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలను అదుపులో ఉంచినది ఏది అంటే ఓజోన్ పొర అండి. ఓకేనా? ఈ ఓజోన్ పొర అనేది లేకపోతే మనకి సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు మనపై పడి మనకి ఎన్నోటువంటి రోగాలు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఏది కూడా సరిగా పనిచేయదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ జోసెఫ్ ప్రిస్ట్రీ, సెకండ్ వన్ హెన్రీ క్యావెండిష్, థర్డ్ వన్ లెవోయిజర్, ఫోర్త్ వన్ వాన్ హెల్మెంట్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హెన్రీ క్యావెండిష్. హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త హెన్రీ క్యావెండిష్. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఉండే చలనం ఏది? ఫస్ట్ వన్ క్రమరహిత చలనము, సెకండ్ వన్ స్థానాంతర చలనము, థర్డ్ వన్ డోలన చలనము, ఫోర్త్ వన్ భ్రమణ చలనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భ్రమణ చలనం. అది భ్రమణం చేస్తూనే ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్ రెక్కల్లో ఉండేటువంటి చలనం ఏది అంటే భ్రమణం చలనం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ హిమోగ్లోబిన్, ఇనుము, హరితరేణువు డాష్. అంటే హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది, హరితరేణువులో ఏముంటుంది? ఈ క్వశ్చన్ అనేది భిన్న పరీక్ష. ఓకేనా? సో అంటే ఒకేదానికి సంబంధం అంటారు కదా, అటువంటిది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ మెగ్నీషియం, సెకండ్ వన్ పొటాషియం, థర్డ్ వన్ కాల్షియం, ఫోర్త్ వన్ మెర్క్యూరీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే హిమోగ్లోబిన్ ఇనుము అంటే హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది. ఓకేనా? అలాగే హరిత రేణువులో ఏముంటుంది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మెగ్నీషియం. హిమోగ్లోబిన్లో ఇనుము ఏ విధంగా అయితే ఉంటుందో హరిత రేణువులో మనకి మెగ్నీషియం అనేది ఉంటుంది. మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది. మనకి వేరేలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. హరిత రేణువులో ఉండేటువంటి మూలకం ఏది అంటే మెగ్నీషియం. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ న్యూటన్, సెకండ్ వన్ మైకేల్ ఫారడే, థర్డ్ వన్ స్టీఫెన్ హెల్స్, ఫోర్త్ వన్ ఇంజన్ హౌస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటామా. మన ఛానల్లోని అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. చాలా క్లాసెస్ చేశాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేశాను, ట్రిక్స్ వీడియోస్ చేశాను. ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా మీరైతే మాత్రం చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను త్వరలోనే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. సో మన ఛానల్కి మాత్రం మీ అందరూ సపోర్ట్ ఇచ్చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి సెకండ్ వన్
తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మైకెల్ ఫారడే. ఈ మైకెల్ ఫారడే అనే అతను తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించారు. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.